ఇటా చూడండి సార్, ఎవరి పని చేశారు కానీ చాలా సండాలంగా చేశారు. మనకు గనక చెప్పుంటే ఆ అతను కొట్టేసేవాడిని. ఏయ్, ఎక్కువగా మాట్లాడుకు, పని కరెక్ట్గా చెయ్యి. రాకీ రాకీ దివ్య, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? వాడు నటిస్తున్నాడు, నీకు అర్థం అవట్లేదా? అసలు వాడు చూడ్డానికి అమాయకులాగే ఉంటాడు. నువ్వెందుకు రాజు గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడతావు రిషబ్? నేను నీ ఫ్రెండ్ కదా, నీ గురించి దిగులు పడతాను. ఎప్పుడైనా ఒకసారి అద్దాల ముందు చూసుకున్నారా మీరు? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లా కాదు, తండ్రి కూతురులాగా ఉన్నారు మీరు. ఎక్కువ మాట్లాడుకో. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లా ఉండాలి, నాన్నలా అడ్వైస్ చేయొద్దు. సరే బాయ్, ఫోన్ పెట్టి. ఎలా ఉన్నావు బంగారు? మాత్రమే నీకు తెలుసు. ప్రాణం పోతున్నా కూడా సహాయం చేయడానికి నువ్వు రావు. అసలు ఏ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో ఇలా ఉంటాడు? కరెక్ట్ గా 1 వీక్ తర్వాత వస్తున్నా. నీకు తెలుసు కదా, వీక్ డేస్లో తినడానికి కూడా టైం సరిపోవట్లేదు. అయితే నా స్వీట్ డిష్ ఏమవ్వాలి? నువ్వు స్వీట్ డిష్ తినాలంటే వచ్చి తీరాలి. నేను వచ్చేసాను కదా, ఇంకెందుకు టైం వేస్ట్ చేస్తావు? నువ్వు మంచివాడు కాదని రిషబ్ అన్నాడు. నీకేమనిపిస్తుంది? నిన్నే లవ్ చేస్తున్నాను. ఒకవేళ మనందరం పెళ్లి చేసుకుంటే అందరూ నోరు మూసుకుంటారు. పెళ్ళి? అవును, ఇప్పుడే మనం పెళ్ళైన కపుల్స్ లానే ఉన్నాం. ఈ ఇల్లే నువ్వు ఇచ్చావు, నా ఖర్చులు చూసుకుంటున్నావు, నన్ను బాగా చూసుకుంటున్నావు. తాళి కట్టటమే కదా బాకీ. సరే, పెళ్లి చేసుకుందాం. నిజంగానా? నువ్వు పెళ్లికి ఒప్పుకోవేమో అనుకున్నాను. నాకే ప్రాబ్లం లేదు, మీ ఇంట్లో వాళ్ళతోనే ప్రాబ్లం అవుతుంది. నాది పెద్ద వయసు కదా, వాళ్ళు ఈ విషయం అసలు అర్థం చేసుకో. ఏమంటున్నావు దివ్య? నీకు బుర్రందా లేదా? వాడికి 42 ఏళ్ళు, బుర్రోడు కాదు, వాడు ముసలోడు. దివ్య, వాడికి కరెక్ట్ ఏజ్ లో గానీ పెళ్లి చేసుకున్నట్టే నీ వయసులో ఒక కూతురు ఉండేది. ఎవరికి తెలుసు, అయినా అయి ఉండొచ్చు. నువ్వు అన్నిటినీ కరెక్ట్గా చెక్ చేస్తావు లేదా? వాళ్ళ ఊర్లో వాళ్ళ భార్యను దాచాడేమో. అలా అంతా కాదు అంకుల్. అతని ఫ్యామిలీలో ఆయన, తర్వాత ఆయన మావయ్య మాత్రమే. అదే నాకు డౌట్ ఉంది. నాకు వాడి మీద అస్సలు నమ్మకం లేదు. నేను చెప్పింది విను అంతే. ఈ పెళ్లి అస్సలు జరగదు. అంకుల్, మీ దగ్గర పర్మిషన్ అడగటం లేదు, మీకు ఇన్ఫార్మ్ చేశాను. పైగా ఇది నా జీవితం, నీ ఇష్టం వచ్చినట్టునే ఉంటాను. ఏంటే వాగుతున్నావు? చిన్నపిల్ల కాదు. వదినా, నాకంతా అర్థమైంది. నీ కూతురు తప్పుడు పని చేసి వచ్చింది, మీరే చూసుకోండి. తల్లి, నీకోసం నేను అందరితోని ఫైట్ చేస్తాను. నీకు నమ్మకం ఉంది కదా? అవునమ్మా.
రోజు మా నాన్న తప్పకుండా వస్తారు. అలాగా బెట్టు పెట్టుకుందామా? అతను రారు. వస్తారు. నా బర్త్డే ఆయన ఎప్పుడు మర్చిపోరు. నీకెందుకురా మీ నాన్న కావాలి? నేను నీకు బొమ్మ కొనిస్తాను. ఈ విధంగా చెప్తే తను ఒప్పుకోడు. నాన్న ముద్దులు కొడుకు కదా. ఉమ్? ఇదిగో టీ తాగు. ఇక్కడేం జరుగుతుంది? ఎవరెత్తనో ఎవరి- తీసుకో, లోపలికి వెళ్ళు. తను రోషన్ పక్కింట్లో ఉంటున్నాడు. ఆరోగ్య గిటార్ నేర్పించడానికి వస్తాడు. ఈ మధ్య ఇతని ట్యూన్కే డాన్స్ చేస్తున్నావా? నాతో నీకు సంతోషం లేదా? అలాంటిదేం లేదండి. మీరు నా గురించి ఈ విధంగా ఆలోచిస్తారా? బెల్లా సిస్టర్, నేను తర్వాత వస్తాను. తర్వాత వస్తానంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వీడింటికి వెళ్తున్నావా లేదా నా బదులు వచ్చి పక్కన పడుకుంటున్నాడా? నేను చెప్తున్నాను కదా, మీరు ఆలోచించినట్టు ఏం లేదు. ప్లీజ్ నేను చెప్పేది కాస్త నమ్మండి. అంకుల్, హీరోలాగా ఎక్కువ సీన్ వేయకండి. అలాంటి సంబంధం ఇవ్వడం నాకు తెలుసు. మర్యాదగా మాట్లాడు. ఆయన నా భర్త, అర్థమైందా? చూసావుగా, ఇదే నీకు ఇచ్చే మర్యాద. బయటికి వెళ్ళు. వెళ్ళు. నువ్వు మళ్ళీ నా చెల్లెల్ని కొట్టావు కదా? ఇప్పుడు నిన్ను నువ్వే కొట్టుకుంటున్నట్టుగా డ్రామా చేస్తున్నావు కదా? అక్క, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? కుక్క తన బుద్ధిని చూపిస్తుంది. విశ్వాస్, మర్యాదగా మాట్లాడు. ఆయన నీ బావ. ఏం నాకు బావా? వారానికి ఒకే ఒకసారి వచ్చి నిన్ను కలుస్తారు. ఎప్పుడు నటిస్తూనే ఉంటారు. వీడొక సైకో గాడిడు. పనిచేస్తా, నేను వీడిని చంపేస్తాను. విశ్వాస్, ఆయన మీద చేసుకుంటావా? కొట్టడానికి వస్తున్నావా? ముందే చేతులతో సంపాదించడం నేర్చుకో. ఇదిగో ఈ ఇంట్లో నువ్వు ఉన్నావే, ఈ ఇంట్లోనే నీ అక్క కూడా ఉంది. ఇది ఆయన ఇల్లు. బాగా కడుపు నిండా భోంచేస్తున్నావుగా, అది ఈయన సంపాదనలోనే తింటున్నావు. పోరా బయటికి పోరా. మా ఇద్దరి విషయంలో జోక్యం చేసుకోకు. ఎంత మంచి వెంటిలేషన్, చాలా పెద్ద ఏరియా, వెల్ ఫర్నిష్డ్ సార్. ఇక్కడ నుంచి స్కూల్, మాల్ అన్నీ కూడా పక్కనే ఉన్నాయి సార్. గార్డెన్ చాలా బాగుంది, ఇల్లు కూడా బాగుంది. కానీ ఈ పెద్ద రాయి ఏంటి ఇక్కడ పడేశారు? దీన్ని ఇక్కడి నుంచి తీసేయగలరా? తప్పకుండా దీన్ని తీసేయచ్చు. అదేంటంటే ఇంతకుముందు అద్దెకున్న వాళ్ళు ఈ పని చేశారు. ఒకవేళ మీకు అవసరం లేకపోతే తీసేద్దాం. ఏమైంది? దయ్యం అక్కడ. బంగారు తల్లి, దెయ్యమే. కానీ నువ్వెవరిని దెయ్యం అంటున్నావో తెలుసా? ఆయన మీ నాన్నగారు. ఏంటండి మీరు చిన్నపిల్లలాగా అనవసరంగా తను భయపెట్టారు. రండి రండి, లోపలికి రండి.
అరే ఏంటి సార్, ఈ పని చేసిన వాళ్ళు చాలా సండాలంగా చేశారు. మా గనక చెప్పుంటే అదరు కొట్టేస్తుండే వాళ్ళం. ఏయ్ ఎక్కువగా మాట్లాడుకో, ముందు పని కరెక్ట్గా చేయి. రాకీ రాకీ ఆ! సార్, ఈ బాడీని కష్టపడి ఒక అడుగు కింద పాత పెట్టారు. ఇంకా దాన్ని ముయ్యడానికి ఇలాంటి దాన్ని ఒకటి కట్టారు. అలాగే అనిపిస్తోంది. ఈ ఎముకల గూడుని తీసేయండి, తర్వాత పోస్ట్ మార్టానికి పంపండి. ఓకే సార్. ఈలోపు ఈ ఎముకల గూడు కథ ఏంటో తెలుసుకుందాం. ఫోన్ చేసింది మీరే కదా? అవును సార్. ఈ ఇల్లు మీదేనా? లేదు సార్, మేము ఇక్కడికి వచ్చి 2 డేసే అయింది సార్. హౌస్ ఓనర్కి మేము కాల్ చేశాము, వాళ్ళు వస్తూ ఉంటారు సార్. అవును సార్, నేనే ఈ ఇంటి ఓనర్ని. నాకు దీని గురించి అసలు ఏ ఐడియా లేదు సార్. దీన్ని ఇంతకు ముందున్న వాళ్ళు చేస్తుంటారేమో. ఎవరా టెనెంట్? సరోజ్ మిశ్రా అని ఒక లేడీ వాళ్ళ అబ్బాయితో ఇక్కడే ఉండేవారు. 5 ఏళ్ళు ఉన్నారు. అద్దె కూడా టైంకి ఇచ్చేసేవాళ్ళు. ఉన్నట్టుండి ఒకరోజు ఎక్కడికో వెళ్ళిపోయారు, కానీ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు సార్. వాళ్ళ అబ్బాయి కూడా 15 రోజులు ఇక్కడే ఉన్నాడు. ఈ సరోజ్ మిశ్రా భర్త? సార్, ఆవిడ భర్త ఆర్మీలో ఉండేవారు, సుబేదార్ మనోజ్ మిశ్రా. పాప ఆయన డ్యూటీలోనే చనిపోయారు సార్. కానీ ఒక విషయం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో సరోజ్ మిశ్రా చీకు గారిని చూడటానికి అసలు రాలేదు. చిక్కు ఎవరు? సరోజ్ కొడుకు. వాడి నిజమైన పేరేంటో నాకు తెలియదు, కానీ అందరూ వాడిని చీకునే పిలుస్తారు. ఈ సరోజ్ చిక్కుని చూడడానికి ఎప్పుడైనా ఎవరైనా వచ్చుంటారు కదా? అవును సార్, సుబేదార్ మనోజ్ మిశ్రా వాళ్ళ ఫ్రెండ్ రాజ్ శర్మ ఎప్పుడో ఒకసారి చూడటానికి వచ్చేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి అడగడానికి నేను రాజ్ శర్మకి ఫోన్ చేసేవాడిని. ఆయన నాకు జాన్పూర్ నంబర్ ఇచ్చారు, కానీ సార్ ఆ నంబర్ని నేను ట్రై చేసినప్పుడు స్విచ్ ఆఫ్నే వచ్చింది సార్. ఈ చిక్కు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమో సార్, తెలీదు. 7-8 నెలలు అయిపోయింది, ఇల్లు లాక్ చేసే ఉంది. రెంటల్ అగ్రిమెంట్ కాపీ, రాజ్ శర్మ నెంబర్ ఈయనకి ఇవ్వండి. అలాగే సార్. షిర్కే, చిక్కుని వెతకండి. 16 ఏళ్ల అబ్బాయి ఎలా ఉన్నాడో తెలియట్లేదు. దొంగడు 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 పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఏం చేస్తున్నారు? ఎందుకు కొడుతున్నారు? దొంగతనం చేసి పరిగెడుతున్నాడు సార్. వచ్చినప్పుడు ఏమైనా తీసుకెళ్ళిపోయినాడు. వీడిని చూసి భయపడి కస్టమర్ రావడం లేదు. ఏమిట్రా అది? నీకెన్నిసార్లు అడ్వైస్ చేయాలి? దొంగతనం చేయొద్దన్నానుగా. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా వెళ్ళి పని చేయొచ్చుగా. మళ్ళీ ఇలాంటి పని చేయండి సార్. మా అమ్మ మీద ఒట్టి సార్. పోయినసారి కూడా ఇలాగ అబద్ధపు ఓటేసావు. ఈసారి 100% నిజం సార్. ఇలా చూడు, నిన్ను కనికరించి ఈసారి వదిలేస్తున్నా. ఇంకొకసారి ఇలాగ ఏదైనా చేశావో నేనే స్వయంగా అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తా. సార్, ఈ సరోజ్ మిషాకి 40 సంవత్సరాలు. తను చదువుకోలేనట్టుంది. చూడండి, రెంటల్ అగ్రిమెంట్ ఫీజులో వేలుముద్ర వేసింది. అలాగే సార్, దీంట్లో ఫోన్ నంబర్ కూడా లేదు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఫోన్ లేదో ఏమో. మిలిటరీ వాడి పెళ్ళాం కర్డే, ఫోన్ ఉంటుందిలే, కనుక్కోండి. షిర్కే, ఈ సుబేదార్ మిశ్రా డీటెయిల్స్ తీయండి. ఏ ఆపరేషన్ సమయంలో అతను చనిపోయాడో చూడండి. సరే సార్. సార్, డివిజన్ ఏంటో తెలియకుండా విచారిస్తున్నాము. కొద్దిగా లేట్ అవుతుంది సార్. బెంచ్ చేస్తున్నాడే బాలు, వాడికి ఫోన్ చేయండి. లేదు సార్, తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. యూనియన్ వాళ్ళు తన ఊరుకు వెళ్ళినట్టు త్వరగా వచ్చేస్తారని చెప్పారు. వాడి నెంబరు సర్వేలెన్స్ లో పెట్టండి. ఆ రాజ్ శర్మ కథ ఏంటి? సార్, అతని నంబర్ కూడా అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది సార్. రాజ్ మనకి చాలా ముఖ్యమైన ఆధారం. వాడు దొరికి తీరాలి. మొహం ఏంటి ఎర్రగా అయిపోయింది? ఊరుకోండి. మీ ఫోనే రీచబుల్గా లేదు. చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాను. యు నో వాట్, నన్ను అసలు మీరు పట్టించుకోవడమే అరే, లేదు. నేను చెప్పేది ఒకసారి విను. మిమ్మల్ని వదిలేసి వెళ్ళాక నా గురించి మీకు తెలుస్తుంది. అయ్యో బంగారం, ఓసారి నా మాట విను. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పాయింట్ కూడా లేదు, పవర్ బ్యాంక్ కూడా లేదు. ఇదిగో నువ్వే చూడు. పని పూర్తయిన వెంటనే తిన్నగా నీ దగ్గరికి వచ్చాను. ఎంత ప్రేమగా వచ్చానో తెలుసా? మీకు శుభవార్త. శుభవార్త? ప్రొటెక్షన్ యూస్ చేశానుగా. అరే అది కాదు, అమ్మ మావయ్య వదిన మన పెళ్లికి ఒప్పుకున్నారు.
మిమ్మల్ని చూడడానికి రమ్మన్నారు. నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. అరే ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి వస్తాను. అరే, రండి. ఆగు. ఓ. హలో, ఎవరు? మాట్లాడుతుంది రాజ్ శర్మనేనా? అవును, చెప్పండి. పిఎస్ఎస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా. గోమతి నగర్ పాల్గొనడానికి కదా ఉంటున్నా. ఎక్కడున్నావు? నీ ఇల్లు తాళం వేసి ఉంది. నేను పాలు బ్రేక్ఫాస్ట్ కొనడానికి బయటికి వచ్చాను. ఇప్పుడు వచ్చేస్తాను. ఏమండి, నేను చెప్పేది కాస్త. హాయ్ దివ్య. హాయ్. ఇప్పుడేంటి, నేను లోపల రాకూడదా? ఆ రాజు గురించి మాట్లాడాలంటే నువ్వు వెళ్ళొచ్చు. అరే కాదమ్మా, నేను కలవడానికి వచ్చాను అంతే. అయితే రా. నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంది? నా పని డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ సార్. నాకు ఆర్డర్ వస్తూనే ఉంటాయి సార్. నా ఫోన్లో ఛార్జింగ్ ఎప్పుడైపోతుందో తెలియదు సార్. ఫోన్ ఛార్జింగ్లో పెట్టాను సార్, ఫోన్ వచ్చేసింది. మీకు సరోజ్ మిశ్రా తెలుసా? అవును సార్, తెలుసు. నా ఫ్రెండ్ వైఫ్ సార్. ఏమైంది? ఆవిడ ఎక్కడ ఉన్నారో అక్కడ ఒక ఎముకల గూడు దొరికింది. అది ఎవరిదో మీకు తెలుసుంటుంది. మీరు మాటికి అక్కడికి వెళ్ళొస్తారుగా. అవును సార్, కానీ దీని గురించి నాకు పెద్దగా ఏం తెలియదు సార్. అది సరోజోదిన కనిపించట్లేదంటే వాళ్ళు ఊరు వెళ్ళి ఉంటుందేమో అనుకున్నాను. నేను రమణికి నంబర్ కూడా ఇచ్చాను. అతని కొడుకు చీకు తనెక్కడున్నాడు? దయానా, వాడితో నేను ఎక్కువగా ఏం మాట్లాడలేదు సార్. మీ ఫ్రెండ్ కొడుకు భార్య కనిపించకుండా పోయారు. దాని గురించి మీరేం కనుక్కోలేదు? సార్, నా వ్యాపారంలోనే నాకు ఎక్కువ టైం దొరకదు. మరి వాళ్ళని నేను వెళ్ళి ఎందుకు సార్ చూస్తాను? మనోజ్, వాడు నా చిన్ననాటి స్నేహితుడు. 30 సంవత్సరాల క్రితం మా మావయ్యతో బిజినెస్ చేద్దామని ఇక్కడికి వచ్చాడు. ఆ తర్వాత పల్లెటూరుకి వెళ్ళలేదు. నేను మనసుతో తరచూ మాట్లాడతాను సార్. వాడు ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత నా బిజినెస్కి హెల్ప్ చేస్తానని చెప్పాడు. అందుకని 5 సంవత్సరాల క్రితం సరోజని దయాని ఇక్కడికి రప్పించాడు. వాడు చనిపోయిన తర్వాత ప్రతి శుక్రవారం వాళ్ళని కలవడానికి వెళ్ళేవాడిని. మనోజ్ మిశ్రా ఏ రెజిమెంట్లో ఉన్నారు? తెలియదు సార్. మీ ఫ్యామిలీ ఎక్కడున్నారు? ఇంకా పెళ్లి చేసుకోలేదు సార్. ఏ? పని గోల్లో పడిపోయి ఎప్పుడు వయసు అయిపోయిందో నాకు తెలియలేదు సార్. నా డ్రాయర్ పనిని నేనే ఒత్తుకుంటున్నాను సార్. సరే, మా విచారణ పూర్తయ్యేంత వరకు మీరు సిటీ నుంచి బయటికి వెళ్ళకూడదు. అలాగే సార్. మీకేమనిపిస్తోంది సార్? చెప్పింది నిజం అనుకుంటున్నారా? వీడు మనోజ్కి చిన్ననాటి స్నేహితుడు. మనోజ్కి బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇవ్వాలనుకున్నాడు. మనోజ్ ఏ రెజిమెంట్లో పనిచేస్తున్నాడన్న విషయం కూడా ఇతనికి తెలీదు. మనోజ్ కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు అది ఎవరికి తెలీదు. పూర్తిగా ఇతను నిజం చెప్పలేదు. ఒక పని చేయండి, ఒక టీంని జాన్పూర్కి పంపించండి. మనోజ్ మిశ్రా గురించి ఇంకా ఎక్కువ సేకరించండి. రైట్ సార్. ఏం లేదు, అదొక రొటీన్ ఎంక్వైరీ, ఒక ఎంప్లాయీ గురించి. థ్యాంక్ గాడ్, ఎలాంటి సమస్య లేదు. ఆ తర్వాత రండి, నా ఫ్యామిలీని కలుద్దాం. ఏం నువ్వు మళ్ళీ మళ్ళీ అదే అంటున్నావు? నేనేమైనా పారిపోతానా ఏంటి? తర్వాత కలుద్దాంలే. ఇక్కడ నా ప్రాణం పోయేలా ఉంది, నీకు అది ముఖ్యమా? ఫోన్ పెడతాను, తర్వాత మాట్లాడతాను. ఏమైంది దివ్య? కుదరదని చెప్పేశాడా? వాడు ఎదవా నిన్ను ఎలాగైనా మోసం చేశాడు. నువ్వు ఒక్క మాట చెప్పేయి, 1 నిమిషంలో వాడి చరిత్రలని తీసి పెడతాను. వెళ్ళిపో, పో ఇక్కడి నుంచి. దివ్య, నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఒకవేళ నేను ప్రూవ్ చేస్తే అదేంటంటే వాడు నిన్ను చీట్ చేస్తున్నాడని, దాని తర్వాత నువ్వు నాతో పాటు వస్తావు కదా. సార్, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సుబేదార్ మనోజ్ మిశ్రా 5 సంవత్సరాల క్రితం జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదుల కాల్పుల్లో మరణించారు. తర్వాత నేను అడ్రస్ కూడా చెక్ చేశాను, జాన్పూర్. అయితే రాజ్ శర్మ చెప్పింది నిజం. ఇంకొక ఇంట్రెస్ట్ అయిన విషయం సార్,
ఫారెన్సిక్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. మనకు దొరికిన ఆ స్కెల్టన్ 38 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలది సార్. కానీ ఆ ఎముకల గూడు సరోజ్ మిశ్రాదా కాదా అనేది మనం కన్ఫర్మ్ చేయాలి. జాన్పూర్ పోలీసుని కాంటాక్ట్ చేయండి. రిలేటివ్స్ డిఎన్ఏ ఏదైనా మ్యాచ్ అవుతుందేమో చెక్ చేయండి. సార్, ఒక అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది సార్. తర్వాత ఈ అమ్మాయి ఏమో వర్కింగ్ హాస్టల్లో ఉంది సార్. అక్కడ నుండి ఈ ఇంటి అడ్రస్ దొరికింది సార్. తర్వాత ఈ కేసు కనెక్షన్ రాజ్ శర్మతో కనెక్ట్ అయ్యింది సార్. సార్, బాడీ పరిస్థితిని చూస్తుంటే చనిపోయి 2-3 రోజులు అవుతుంది అనుకుంటాను. కానీ ఇంటి తలుపులు 2-3 రోజులుగా మూసే ఉన్నాయి. సార్, ఈ మొబైల్ దొరికింది కానీ ఆఫ్లో ఉంది సార్. డేటా రికవరీకి పంపండి. చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకూడదు అని నాకు కావాలి. పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలోని చివరి 72 గంటల ఫుటేజ్ నాకు కావాలి. సార్ 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 పీక నొక్కి చంపేసినట్టున్నారు సార్. సెక్షువల్ అసాల్ట్ కావచ్చు సార్. బాడీ మొత్తం గాయాలున్నాయి సార్. సేమెన్ టెస్ట్ కూడా దొరికింది సార్. ల్యాండ్ లార్డ్ ఎక్కడా? అమ్మాయి ఒంటరిగానే ఉంటుందా? యాక్చువల్లీ ఈ ఇంటి రెంటల్ అగ్రిమెంట్ గౌరీ శంకర్ పాండే పేరు మీద ఉంది సార్. ఆయన తన కొడుకు కోడల కోసం ఇలా అద్దెకి తీసుకున్నారు. ఇది వాళ్ళ కోడలా? అవును సార్. అవును సార్, ఇతనే వాళ్ళ కొడుకు. రెంటల్ అగ్రిమెంట్ మిగతా డీటెయిల్స్ అన్ని ఇతనికి ఇవ్వండి. ఓకే సార్, సార్. ఇల్లు మొత్తం చెక్ చేశాను సార్. దొంగతనం లాంటిది ఏది లేదు సార్. వస్తువులు జ్యువెలరీస్ అన్ని అలాగే ఉన్నాయి సార్. సార్ సార్ నా కూతురు ఇంటి మొత్తాన్ని చూసుకుంటుంది సార్. మా ఆయన చనిపోయిన తర్వాత తన కోసమే బతుకుతున్నాను సార్. ఇప్పుడు తను కూడా పోయింది సార్. ఇక నేను ఎందుకు బతకాలి సార్? రాజ్ మీ అమ్మాయి కన్నా చాలా పెద్దోడు. అయినా మీరు ఒప్పుకున్నారా? సార్, అది అతన్ని బాగా ప్రేమించింది సార్. సార్, తన కోసమే మేము ఈ పెళ్లికి ఒప్పుకున్నాం సార్. తను రాజును తీసుకొస్తాననింది. దానికన్నా ముందే ఇక చాలు, ఆపండి. ఈ నాటకాలు ఇక్కడ ఆడకండి. నా కూతుర్ని వీళ్ళు చంపేస్తుంటారు. చెల్లి, ఏమంటున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను పిచ్చిదాన్ని కాదు సార్, వీళ్ళే పిచ్చి వాళ్ళు. ఆ రోజు రాత్రి వీళ్ళు మాట్లాడుకున్నది నేను విన్నాను. నాకు తెలుసు. దివ్యాని మీ మామయ్య కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నా కదూ, అందుకే కోపంగా ఉన్నావా? ఎందుకలా అనుకోవాలి? కారణం ఈ డబ్బు మొత్తం ఇక ఈ ఇల్లు మన కంట్రోల్లో ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? వాడు వస్తాడు, ఇవన్నీ ఎత్తుకుపోతాడు. అరే, వాడెలా లేపుకెళ్తాడు? దానికి పెళ్ళైతేనే కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దివ్యాకి పెళ్ళి అనేది జరిగితే అది మన ఇష్ట ప్రకారమే, లేకపోతే పెళ్ళే జరగదు. దానికి దాన్ని చంపాల్సి వచ్చినా చంపేస్తాను. కోపంలో మాట్లాడానయ్యా. సార్, కోపం వచ్చినప్పుడు మాట్లాడితే చంపేస్తారా సార్? సార్, వీళ్ళు మాట్లాడింది నమ్మకండి సార్. వీళ్ళే నా కూతుర్ని చంపేస్తుంటారు. చెప్పు, ఎందుకు నా కూతుర్ని చంపేశారు? చెప్పండి. నా కూతుర్ని ఎందుకు చంపేశారు? అరే మీరు కాస్త ఊరుకోండి. రాణే, మొత్తం డీటెయిల్స్ వీళ్ళ దగ్గర తీసుకో. ఇప్పుడు మీరందరూ వెళ్ళొచ్చు, కానీ సిటీని వదిలి మాత్రం బయటికి వెళ్ళకూడదు. సార్, దివ్య వాళ్ళ అమ్మగారు చెప్పినట్టే ఒకవేళ గౌరీశంకర్తో కలిపి తన మావయ్య అత్తయ్య అలా చేస్తుంటారా? షిర్కే, ఏవైనా జరుగుండొచ్చు. ఈ ఫ్యామిలీ కూడా సస్పెక్టే. వీళ్ళ మీద కన్నేసుంచు. తర్వాత ఈ రాజ్ని కనిపెట్టండి, విచారణ జరపండి. అంటే గౌరీ శంకర్ రాజ్కి నిజమైన నానేనా లేదా వాడి క్రైమ్ పార్ట్నరా అని. ఓకే సార్. సార్, తను డిగ్గు. మేము విచారణ చేస్తున్నప్పుడు తను మాకు ఒక విషయం చెప్పాడు. సార్, బాలు అనేవాడు మాతోటే పనిచేసేవాడు సార్. వాడు ఆ రోజు న్యూస్ పేపర్లో సిమెంట్ బల్లలో అమ్మాయిని పాతిపెట్టడం చదివి భయపడి పారిపోయాడు సార్. నేను ఊరికి వెళ్తున్నాను. ఎందుకు?
అది ఊర్లో కొంచెం పని ఉంది, సేడుతో మళ్ళీ వస్తానని చెప్పు. అరే ఈ బీడీ తాగి వెళ్ళు. లేదు, నేను తర్వాత వస్తా. నెంబర్ నీ దగ్గర ఉందా? సార్ నేను నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను. ఇప్పుడు అది కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. సర్వేలెన్స్ లో పెట్టండి. ఓకే సార్. ఆ బాలుయే మనకి చాలా ముఖ్యమైన వ్యక్తి. వీలైనంత త్వరలో వాడిని పట్టుకోండి. ఓకే సార్. నాన్న బాయ్. సార్ ఇలా చూడండి, దివ్య మొబైల్కి ఎవరో వీడియో పంపించారు. వీడియో పంపించి బ్లాక్మెయిల్ కూడా చేశారు. ఈ చాట్ కూడా ఒకసారి చూడండి సార్. దివ్య వీడియోని డిలీట్ చేయమని చాలాసార్లు బ్రతిమాలింది. ఈ కుర్రాడు ఎవరు? రిషబ్ చాటు సార్. లేపుకురండి. చెప్పరా, ఎందుకు చెప్పావు, ఎలా చంపావు, ఎప్పుడు చెప్పావు? సార్ నేను దివ్యాని చాలా ప్రేమించాను సార్. అయినా తను ఆ ముసలోడిని ప్రేమించింది. అందుకే తనని వీడియో తీసి తనని బ్లాక్మెయిల్ చేసావా? నేను తన్ని బ్లాక్మెయిల్ చేశాను. అయినా ఈ వీడియోకి వ్యతిరేకంగా రాజుతో పాటు రిలేషన్షిప్ని కట్ చేసుకోమని చెప్పాను, అంతే. 2 నిమిషాలు ఇస్తున్నాను. నీ DNA టెస్ట్ తీసి మొత్తం ఓపెన్ చేస్తాను. సార్ నేను చెప్పేదంతా నిజం సార్. నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్. సార్ ఇంతవరకు రాజ్ ఇంటికి రాలేదు. ఆయన ఫోన్ కూడా అవుట్ ఆఫ్ రేంజ్ లో ఉంది. ప్యాటర్న్ చెక్ చేశారా? సేమ్ ప్యాటర్న్ సార్. అదే సార్, అదే చోటు పాల్గర్. ఎప్పుడు అదే లొకేషన్ చూపిస్తుంది సార్. అయితే పాల్గర్లో ఎవరో ఉన్నారు, ఎప్పుడు అక్కడే ఉంటున్నారు. ఏయ్, ఏం జరుగుతోంది? నువ్వెవరో? పోలీస్. సార్ వీడు దొంగతనం చేస్తున్నాడు సార్. చెప్పరా? సార్ లేదు సార్. సార్ నా ఇంట్లోనే నేను ఎందుకు దొంగతనం చేస్తాను సార్? నేను రాజుకు మామయ్యని, గౌరీశంకర్ పాండే సార్. వీకెండ్లో అకౌంట్ సెటిల్ చేయడం కోసం డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడటానికి రాజు వసకి వెళుతుంటాడు సార్. సార్ విషయం ఏంటి? విషయం ఏంటంటే మీరిద్దరూ కలిసి దివ్యాని చంపారు. లేదు లేదు సార్, దివ్య చనిపోయిన విషయం నాకిప్పుడు మీరు చెప్తుంటేనే ఆ విషయం నాకు తెలిసింది సార్. మేము తనను చంపలేదు సార్. నేను మెరిట్ వెళ్ళానండి. అప్పుడు నేనెలా చంపగలను? దివ్య మంచి అమ్మాయి సార్. రాజు కూడా తనను చంపడానికి ఛాన్స్ లేదు సార్. ఇప్పుడు రాజు ఎక్కడున్నాడు? వాడికి ఫోను వెళ్ళట్లేదు. ఒకవేళ వాడు ఏమీ చెయ్యకపోతే ఎందుకు పారిపోయాడు? అది తెలియలేదు. ఈ సుబేదార్ మనోజ్ మిశ్రా అతని ఫ్రెండే కదా? అవును సార్, ఇద్దరూ ఒకటిగానే స్కూల్లో చదువుకున్నారు. కానీ మనోజు 5 సంవత్సరాల క్రితమే చనిపోయాడు కదా సార్. మీరు మెరిట్లో ఎక్కడున్నారో మొత్తం డీటెయిల్స్ వాళ్ళకి చెప్పండి. సరే సార్, వస్తానండి. ఆశ్చర్యంగా ఉంది. ఈ గౌరీ శంకర్ రాజుకి మావయ్య. ఇతని మీద కన్నేయండి షిర్కే. ఇతను మనల్ని మావ చేద్దామని ట్రై చేస్తున్నాడు. ఎవరది? సార్ ఎలాగోలా తన్ని కాపాడాం సార్. దేవుడి దయ వల్ల కత్తి గుండె వరకు వెళ్ళలేదు. ఇంకా సార్, ఆ లేడీ ఇంటి నుండి కొన్ని ఫొటోస్ దొరికాయి. అందుకే మీకు కాల్ చేసి పిలిపించాను. రాజ్ నా భర్త సార్. ప్లీజ్ ఆయనతో చెప్పండి. మీరు దిగులు పడకండి, మేము ఆయనకి ఫోన్ చేస్తాం. మిమ్మల్ని పొడిచిన వాడి ముఖాన్ని మీరు చూసారా? లేదు సార్, మోహన్ చూడలేదు. అతను ముసుగు వేసుకున్నాడు సార్. సార్ ఈ రాజ్ ఎందుకో డేంజరస్ వ్యక్తిని నాకు అనిపిస్తోంది. రాజ్ని పట్టుకోవాలి. వాడి వల్ల ఇంకెవరికి ప్రమాదాలు రాకూడదు. అయితే ఇంకో కుటుంబం కూడా ఆపదలో ఉంది. ఏదైనా జరగచ్చు. దివ్య, హల్కా ఇద్దరిని చంపడానికి స్ట్రాంగ్ మోటివ్ వాడి దగ్గర ఉంది. వాడి బ్యాంక్ అకౌంట్ చెక్ చేయండి. పెద్ద విత్డ్రాల్ కానీ ఏదైనా విత్డ్రాల్ ప్యాటర్న్ ఉందేమో చూడండి. చంపడానికి ఎవరికైనా డబ్బు ఇచ్చాడేమో.
ఓకే సార్. సార్ దివ్య దగ్గర కాస్ట్లీ డిజిటల్ రిస్ట్ వాచ్ ఉంది సార్. అన్ని ఫోటోల్లోనూ వాచ్ ఉంది, కానీ తన బాడీ దొరికినప్పుడు వాచ్ లేదు సార్. ఓన్లీ మచ్చే ఉంది. ఒకవేళ హంతకుడు తీసుకువెళ్ళిపోవచ్చు. ఇంట్లో ఉన్న గోల్డ్, క్యాష్ ఇవన్నీ వదిలేసి ఒకడు రిస్ట్ వాచ్ తీసుకెళ్ళాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. సరే, ఒక పని చేయండి. తర్వాత ఈ అవుట్లెట్స్ ఉన్నాయి కదా, వాచ్ షాప్స్, సెకండ్ హ్యాండ్ వాచెస్ అమ్మే చోట్లు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర కనుక్కోండి అటువంటి ఒక వాచ్ అక్కడ ఏమన్నా అమ్మారేమో అని. ఈయన గురించి కొన్ని రోజులుగా ఏం తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారో తెలియడం లేదు. బహుశా విశ్వాసం అని చెప్పింది కూడా నిజమే అనుకుంటా. ఒకవేళ అతనికి ఇంకొక అమ్మాయికి ఏమైనా సంబంధం ఉంటే? అదే నిజమైతే నా ప్రాణాలు వదిలేస్తాను. అలాంటి ఒక వ్యక్తికి మీ ప్రాణాలు ఎందుకు? మీరంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ మీరు ఇష్టపడితే నేను మిమ్మల్ని ఆరోని జాగ్రత్తగా చూసుకుంటాను, పెళ్లి కూడా చేసుకుంటాను. నేను మీకోసం ఏం చేయాలన్నా సిద్ధంగా ఉన్నాను, దేనికైనా. సార్ సార్, లేదు చూడండి, జూన్పూర్ నుంచి మెయిల్ వచ్చింది. సార్ సార్ రాజు వాషియాలో ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేశాడు. అక్కడ లోకల్ పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు ఇక్కడికే తీసుకొస్తున్నారు. మనోజ్ మిశ్రా భార్య సరోజ్ మిశ్రా బతికే ఉన్నారు. జాన్పూర్లో తన బిడ్డతో పాటు ఆమె ఉన్నారు. ఆవిడ పూర్తి జీవితంలో ఇంతవరకు ఆవిడ జోన్పూర్ నుంచి బయటికి రాలేదు. సార్, అయితే ఎముకల గుడి ఎవరిది? ఆ ఎముకల గూడు లతా శర్మది, ఈయన భార్య. ఆవిడ మీరట్ నుంచి వచ్చింది. సార్ నేను ఏమీ చేయలేదు సార్, నాకేం తెలీదు సార్. ఇంతకు మించి నువ్వు చెప్పలేదంటే స్ట్రైట్ గా కాల్చి పారేస్తాను, కేసుని ఎన్కౌంటర్ గా మార్చేస్తాను. సార్ 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 లత నా భార్య సార్. తన్ని వాళ్ళ మామయ్య పల్లెటూరు నుంచి తీసుకొచ్చారు నాకిచ్చి పెళ్లి చేయడానికి. తనకి చదువు రాదు సార్, సరిగ్గా మాట్లాడడం కూడా రాదు, కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. నేను తనతో అఫైర్ పెట్టుకున్నాను. తను ప్రెగ్నెంట్ అయింది, పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దయాశంకర్ అని ఒక కుర్రోడు ఉండేవాడు. నాకు లతా మీద కోరిక తీరిపోయింది. నేను బేలాని కలిశాను. బేలా ఎవరు? బేలా నా పెళ్ళా సార్. తన మీద ఉన్న కోరిక తీరిపోయింది. తర్వాత నేను హల్కాని పెళ్లి చేసుకున్నాను. ఎవరినైతే నువ్వు దెయ్యం అంటున్నావో ఆయనే మీ నాన్న. ఎవరికి ఎవరి గురించి ఏమీ తెలియదు. అప్పుడు నేను దివ్యాని చూశాను. తర్వాత దివ్యాకి పెళ్లి విషయాలన్నీ తెలిసిపోయాయి. దివ్యాన్ని చంపేశావు. దివ్యాని నేనెలా సార్ చంపగలను? నేను తన్ని ఎంతగానో ఇష్టపడ్డాను. ఒక వ్యక్తికి నువ్వు ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేశావు. కర్డే. అరే సార్, నేనే చేశాను. బిజినెస్ కోసం నేను ఇతనికి డబ్బు ఇచ్చాను సార్. హల్కాని అటాక్ చేసినప్పుడు నీ మొబైల్ నెట్వర్క్ చెప్తుంది ఆ సమయంలో నువ్వు అక్కడే ఉన్నావని. లేదు సార్, నేనేం చేయలేదు. ఈయనే అల్కాని చంపమని సుఫారీ ఇచ్చారు. సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు. బిజినెస్ చేయడానికే డబ్బులు ఇచ్చాను సార్. నువ్వే అబద్ధం చెప్తున్నావు. అలా చంపడానికే డబ్బులు ఇచ్చుంటే క్యాష్ ఉండేవాడిని కదా సార్. అంతా బయటపడిపోయింది మాము, నిజం చెప్పే. అమ్మాయిలు పిచ్చుండే సార్, కానీ హంతకుణ్ణి కాదు. మళ్ళీ మళ్ళీ ఇలా చెప్పడం అంటే నేను హంతకుడు కాదు అని ఇదే కన్ఫ్యూజన్గా ఉంది. సార్, బేలా కూడా మాయం సార్. ఒకవేళ రాజు, విశ్వాసు ఇద్దరు కలిసి బేలాని మర్డర్ చేసి ఉండొచ్చేమో మీరేమనుకుంటున్నారు? ఇలా చూడు బాబు, చెప్పండి సార్. ఇక్కడ ఎవరైనా కాస్ట్లీ అయిన వాచ్ అమ్మారా? లేదు సార్, అలాంటి వాచ్ని ఇక్కడ ఎవరు అమ్మలేదు సార్. సరే పద. చెప్తానా? అబద్ధం చెప్తున్నావా? తీరా వాచ్ని. ఎవరా ఇది తీసుకొచ్చమ్మింది? సార్ సార్, ఒక అబ్బాయి వచ్చి దీన్ని ఇచ్చాడు సార్. సీసీటీవీ ఫుటేజ్ చూపించు. చూపిస్తాను సార్. తొందరగా చూపి. సార్ నేను కన్ఫర్మ్ చేశాను, వాడు దయా సార్. వీడి ఫోటో అన్ని స్టేషన్కి పంపించండి. వీడు తప్పించుకోకూడదు సార్. తిరుబాబు, ఇవన్నీ జైల్లో దొరకవు.
ఆ వాచ్ నీదా లేదా దొంగలించావా? చూడు బాబు, నిజం చెప్పు. నేనే ఆ వాచ్ని దొంగిలించాను దివ్యాని చంపిన తర్వాత. దివ్యాని ఎందుకు చంపావు? ఆవిడ నీకేం హాని చేసింది? ఎందుకంటే మా నాన్న తనని ఇష్టపడ్డారు. ఆ తర్వాత మా అమ్మని అసహ్యించుకున్నాడు. నేను వాళ్ళని మొదటిసారి ఒకటిగా చూసినప్పుడు అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది సార్. వెళ్ళిపో. ఇకపోతే అలాంటి వాచ్ని నేను టీవీలోనే చూశాను, అందుకనే దాన్ని తీసుకున్నాను. మీ అమ్మ ఎలా కనిపించకుండా పోయారు? నాకు తెలియదు సార్. నేను ఆ రోజు నా ఫ్రెండ్స్తో కలిసి తాగుతున్నాను. తర్వాత 2 రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చేసరికి మా అమ్మ లేరు. పిచ్చోడ్లాగా ఆవిడ్ని ఎక్కడెక్కడో వెతికాను, కానీ ఎక్కడ కనిపించలేదు. ఇంకా రామ్ని కూడా నన్ను ఇంటి నుంచి బయటకు పంపారు. లతా తప్ప రాజ్కి ఇంకా 2 భార్యలు ఉన్నారు. వాళ్ళిద్దరూ రాజ్ విక్టిమ్స్. నువ్వు మా దగ్గరికి వచ్చుండొచ్చు, మాకు అన్ని నిజాలు చెప్పుండొచ్చు. మేము నిందితులకి శిక్ష మాత్రం వేయడం కాదు, తప్పు చేయని వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి సహాయం కూడా చేస్తాం. సార్, మనం ఎవరినైతే వెతుకుతున్నామో బాలు, వాడి ఫోన్ ఆయనైంది సార్. బనారస్ పోలీసు అతను పట్టుకున్నారు. రేపొద్దున వాడిని ఇక్కడికి తీసుకొస్తారు. పదరా పద. ఏంటి బాలు, నిజాలన్నిటినీ చెప్పేయ్. ఇక నువ్వు ఇక్కడ చేసేవే ఒక పని, దాని పక్కనే నిన్ను పాతి పెట్టేస్తాను. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. అది ఊర్లో ఇల్లు కొనడానికి డబ్బులు అవసరమైంది సార్. ఏదైనా చేసి డబ్బు రెడీ చేద్దాం అనుకున్నాను సార్. డబ్బు రెడీ చేయడం కోసం నువ్వు హత్య చేస్తావా? లేదు సార్, నేను ఏ హత్య చేయలేదు సార్. నేను ఈ చోట్లో శవాన్ని పూడ్చాను అంతే సార్. ఎవరు చెప్తే ఈ పని చేశావు? జీవితం అనేది చాలా గొప్పది సార్. ఒకవేళ నేను ఓడిపోతే వాడు గెలుస్తాడు. ఆయన రోజు తాగొచ్చి నన్ను కొడతాడు సార్. కానీ ఒకరోజు నేను ఒక ఉద్యోగం విషయంగా పాల్గొరికి వెళ్ళేటప్పుడు నేనప్పుడు రాజ్ని లతాతో ఉండటం చూశాను. నాకు చాలా కోపం వచ్చింది సార్. నేనేమనుకున్నానంటే ఒక్కసారి ఆవిడతో మాట్లాడదాం అనుకున్నాను. చెప్పండి. నేను మున్సిపాలిటీ నుంచి వచ్చాను. ప్రభుత్వం నన్ను సెన్సస్ తీయడం కోసం నియమించింది. వివరాలు చెప్తారా? మీ ఫ్యామిలీలో ఎవరెవరుంటున్నారు? నేను, నా భర్త, అలాగే నాకు 15 సంవత్సరాల కొడుకున్నాడు. రాసుకుంటాను. ఓకే. మీ పేరు మ్యామ్? లతా శర్మ. తర్వాత మీ హస్బెండ్ నేమ్ మ్యామ్? రాజ్ శర్మ. తర్వాత ఆమెను చంపడానికి నేను ప్లాన్ చేశాను. సో ఆ రోజు రాత్రి నేను ఒక ఫిల్మ్ చూశాను. అందులో అతను ఆ శవాన్ని ఆ పోలీస్ స్టేషన్లోనే పాతి పెట్టాడు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను నేను అలాగే చెయ్యాలి అని. తర్వాత మేము అంతా తెలుసుకున్నాం. అంటే దయ ఎప్పుడు బయటికి వెళ్తాడు, ఎప్పుడు ఇంటికి వస్తాడు అని. దయ బయటికి వెళ్ళగానే విశ్వాస్ ఇంట్లోకి వెళ్ళాడు. చంపేశావు అనుకున్నాను. ఆ తర్వాత అన్ని సర్దుకుంటాయని. తర్వాత తెలిసింది రాజ్కి ఇంకా 3 కుటుంబాలున్నాయని. ఆ తర్వాత నేను అతన్ని ఫాలో అయ్యాను కనిపెట్టడం కోసం. అప్పుడే నేను అల్కాని మొదటిసారిగా చూశాను. విశ్వాస ఆమెని చంపేశాడు. కానీ వాడి టైం బాగోలేదు. ఆమె బతికింది. చెడ్డ టైము తనకి కాదు, నీ టైమే బాలేదు. ఒక మనిషిని చంపడం క్షమించలేని నేరం. నాకు తెలుసు సార్. అందుకే సార్ రోషన్తో పారిపోవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని, నా కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నాను. వీళ్ళని తీసుకెళ్ళండి.
తర్వాత రాజ్ మీద ఫ్రాడ్ ఛార్జెస్ వేయండి. ఇక వీళ్ళ తమ్ముడిని కూడా కస్టడీలోకి తీసుకోండి. అక్కయ్య తమ్ముడు ఇద్దరి మీద ఛార్జ్ షీట్ వేయండి. వెళ్ళండి. సార్ ఇదంతా విన్న తర్వాత పెళ్ళంటేనే చాలా భయం వేస్తుంది సార్. షిర్కే, మన సంస్కృతిలో పెళ్ళి అనేది ఒక చాలా మహోన్నతమైన ఒక విషయం. కానీ పెళ్లికి పార్ట్నర్ని ఎంచుకునేటప్పుడు ప్రజలు తొందరపాటుతో తప్పులు చేసేస్తున్నారు. అంటే ఒకటి దగ్గర డబ్బు ఎక్కువగా ఉందనుకో, వాడు అర్హత గల వాడు అయిపోడు. వాడి చరిత్ర గురించి, వాడి స్వభావం గురించి ముందు తెలుసుకోవాలి. కరెక్ట్ సార్. ఇప్పుడున్న లేడీస్ అండ్ జెంట్స్ బ్లడ్ రిపోర్ట్ కూడా అడుగుతున్నారు. చాలా కరెక్ట్. వివాహం అనే బంధంలో కలిసే ఇద్దరు ఒకరి గురించి ఇంకొకరు విషయాల్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. రైట్ సార్.